మనకి ఇచ్చేసినటువంటి విద్యాభిమాని, తర్వాత క్రీడాభిమాని కూడా. మొన్న నేను ఒక గేమ్స్లో చూసాను సార్, క్రీడలు కూడా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారని తెలిసింది స్పోర్ట్స్ మీట్ అప్పుడు. అలాగే గౌరవ కొరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, ఈ గ్రామ ప్రథమ పౌరుడు గౌడ్ గారు, కిషన్ సాయి గారు, ఉప సర్పంచ్ జగన్ రెడ్డి గారు, మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీహరి గారు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమేశ్వర్ గారు, ఇరు పాఠశాల ఏఐపిసి కమిటీ చైర్మన్, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి, ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి చెస్మేట్ ప్రతినిధులు కిరణ్ రెడ్డి గారు మరియు సుధీర్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రముఖులు, మరియు ఈ కార్యక్రమానికి రూపొందించడానికి ఒక చక్కని పౌరుని తయారు చేసినటువంటి ఈ గ్రామ పెద్దలు చోడల పాపయ్య గారు, వారి సత్యమణి గారు కొంచెం, అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో నిర్వహించడానికి కృషి చేసినటువంటి రాంప్రసాద్ గారు, మిగతా పెద్దలందరికీ, ఈరోజు వాళ్ళ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి చేసినటువంటి వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, క్రీడోపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. పత్రికా విలేకరులకు ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశిస్తులు. సో మనం చూస్తున్నాం, మన ఎమ్మెల్యే గారు, నాకు తెలిసింది, నేను అప్పుడు ఇక్కడ పనిచేయట్లేదు, ఒకప్పుడు అంటే ఎమ్మెల్యే గారు కాకముందే అనుకుంటా, డిగ్రీ విద్యార్థులందరినీ కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, చదువుకుంటే ఏ విధంగా భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందొచ్చు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిసేది. అలాగే నేను చూస్తుంటాను, మండలంలో ఎలాంటి కార్యక్రమం ఉన్నా చాలా మంచి ప్రోత్సహిస్తారు. ఉపాధ్యాయులకు కానీ, విద్యార్థులకు కానీ, పాఠశాలకు కానీ ఏ అవసరాలు ఉన్నా కూడా సార్కి చెప్పగానే వారు ఎవరితో అయితే మాట్లాడాలో వారితో మాట్లాడి మనకు అవసరాలను తీర్చి విద్యా వ్యవస్థను పాటుపడడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు తనకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి స్వయంగా నేను వస్తానని చెప్పి, 2 దిక్కుల కార్యక్రమాల్లో కూడా ఇక్కడ, తర్వాత మల్లాపూర్లో 12 గంటల కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2 కార్యక్రమాలకు కూడా నేను వస్తానని చెప్పడం జరిగింది. అంతేకాదు, ఈ కార్యక్రమాన్ని రూపొందించడం కూడా మన ఎమ్మెల్యే గారు కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకురావడంలో వారి కృషి అభినందనీయం, మరియు వారి యొక్క కృషికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు, నేను విన్నాను, గత 5-6 నెలల క్రితమే అమెరికా వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని, ఈ కార్యక్రమము మా దగ్గర, మా నియోజకవర్గంలో మా విద్యార్థులకు ఖచ్చితంగా అమలు చేయాలి, మీరు రావాలని చెప్పి వాళ్ళని ఆహ్వానించి ఈ కార్యక్రమానికి నాంది పలకడం అనేది మనందరం కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విద్యార్థులందరూ సాధారణంగా ఆటలు అంటే క్రికెట్, కబడ్డీ, ఖోఖో ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తారు. కానీ చెస్ అనేది ఏంటిదంటే, అవి శారీరక దారుఢ్యాన్ని పెంచడంతో పాటు శారీరక శ్రమతోనే అవి కూడుకొని ఉంటాయి మిగతా ఆటలు. సో దాంతో ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ అనేది ఫిజికల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. కానీ ఈ చెస్ అనేది మాత్రము ఈ మైండ్ తోటి ఆడే గేమ్ కాబట్టి మెంటల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. మనకు గతంలో, సార్ మీరు చిన్నప్పుడు ఈ పిల్లలకు తెలియదు, మేము చిన్నప్పుడు, లేకపోతే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, మేము చిన్నప్పుడు ఏంటంటే మాకు ఈ మొబైల్ ఫోన్ లేకుండేది, ల్యాండ్ ఫోన్ ఉండేది. అప్పుడు 6 నంబర్లు 7 నంబర్లు ఒక ల్యాండ్ నంబర్కు ఫోన్ నంబర్ ఉండేది. దాదాపు అప్పుడు దీంట్లో ఫీడ్ చేసుకునేది ఉండదు, ఆ బుక్లో రాసుకోవాలి, లేదంటే గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 100-150 నంబర్లు నోటికి గుర్తుండేది. ఆ ఫోన్ దగ్గర పోయి టక్కడక్క కొట్టేసి మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు నా నంబర్ కూడా టక్కున ఎవరైనా అడిగితే చెప్పే పరిస్థితి నేను కూడా లేదు. పక్క వాళ్ళ నెంబర్, మా ఇంట్లో నెంబర్ అంటే కూడా చూసుకోవాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మళ్ళీ నంబర్ వరకు మళ్ళీ వెతకాల్సి, లేకపోతే దీని లేకపోతే మనకు అదవుతుంది. అంటే అది ఏమవుతుందంటే
అవసరం అనేది లేకున్నప్పుడు దాని యొక్క పని అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనకు ఒక ఉండుకం ఉంటుంది, అపెండిక్స్ ఉంటుంది తెలుసా మీ అందరికీ? అపెండిక్స్ అనేది ఒకటి ఉంటుంది. అపెండిక్స్ అనేది 24 గంటల నొప్పి అంటారు. సో అది ఏంటిదంటే అది సెల్యులోజ్ అనే దాన్ని జీర్ణం చేయడానికి అది ఉపయోగపడుతుంది. మనం కూడా జంతువులకు వెళ్ళి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఆ జంతువులకు ఏదైతే పచ్చి గడ్డి తింటారో ఆ గడ్డి తినే వాళ్ళకు డైజెషన్ కావడానికి అది ఉపయోగపడుతుంది. మనం దాన్ని ఏం చేస్తున్నామంటే మనం అది తినట్లే కదా, మనకు అవసరం లేదు కాబట్టి ఏమైంది, ఆ ఉండుకం అనేది దానికి ఏమైంది, అపెండిక్స్ అనేది మనకు అవసరం లేకుండా తయారైపోయింది. అవసరం లేకుండా తయారైపోయి దాని యొక్క పరిమాణం తగ్గింది, దానికి ఏం పని లేకుండా అయిపోయింది. పని లేకుండా అయిపోయి ఎప్పుడైనా మనం తిన్నటువంటి ఆహార పదార్థాలు దాంట్లోకి పోయి ఇన్ఫెక్షన్ అయితే మాత్రం దాన్ని వెంటనే డాక్టర్స్ సర్జరీ చేసి తీసేస్తూ ఉంటారు. సో దాని పని లేదు కాబట్టి అదేమైంది, దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గింది, దాని యొక్క సైజు కూడా తగ్గింది. సో అట్లనే మనకు కూడా మెదడును వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ మెదడుకు మొద్దుబారిపోవడం కానీ లేకపోతే జ్ఞాపక శక్తి తగ్గడం కానీ, ఎక్సర్సైజ్ మన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి ఎవరైతే రోజు జిమ్కి వెళ్తారో లేకపోతే ఆటలు ఆడుతారో వాళ్ళ యొక్క ఫిజికల్ బాడీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మజిల్స్ ఏ విధంగా ఉంటాయి. ఎవరైతే ఇలాంటి ఆటలు ఆడకుండా ఇంట్లోనే ఉంటారో వాళ్ళ మజిల్స్ ఏ విధంగా ఉంటాయి మీకు తెలుసు. సో ఇక్కడ కూడా ఎంత మెదడు కూడా అంతే, దాన్ని వాడినా కొద్దీ అది పదునైతా ఉంటుంది. ఇంత వాడితే అంత పదునైతుంది మన బాడీ కానీ ఫిజికల్గా మన శరీర అవయవాలు కానీ శరీర అవయవాల భాగమైన మెదడు కూడా మనం ఎంత వాడితే అంత అది ఇంప్రూవ్ అవుతుంది. సో అలాంటి ఆటల్లో ఒకటి ఏంటిదంటే ఈ చెస్ అనేది మనకు మెదడును వాడేటువంటి గేమ్. సో అలాంటి గేమ్, చిన్న గేమ్, దాని గురించి చాలా మందికి దానికి ఇంపార్టెన్స్ తెలియదు, దాన్ని పట్టించుకోరు. చెస్ అని టీచర్స్ కానీ పీటీ టీచర్లు కానీ లేకపోతే హెడ్ మాస్టర్లు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ దాన్ని పట్టించుకోరు. కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆ చెస్ ఇంపార్టెన్స్ తనకు తెలుసు కాబట్టి దాన్ని ఆ చిన్న కార్యక్రమం అయినా చిన్న పని అయినా కూడా దాని ఉపయోగం పెద్దగా ఉంది. ఇక్కడ చూస్తే చిన్న ఆటలాగా అనిపిస్తుంది, చిన్న పనిలాగా అనిపిస్తుంది, కానీ దాని ఉపయోగం ఎక్కువగా ఉంది. విద్యార్థులు ఈరోజు సెల్ ఫోన్లు తర్వాత ఇతరత్ర వ్యాపకాలతో ఏమవుతుందంటే ఈ మెదడును సరిగా వాడడం అనేది తగ్గుతుంది కాబట్టి దానికి టైం కేటాయించడానికి మంచి ఉపయోగపడుతుంది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ విధంగా కృషి చేసినట్లయితే వారు భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించడమే కాకుండా వాళ్ళ యొక్క మేధోశక్తి పెరుగుతుందనే ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ అమలుపరచడానికి నాంది పలికినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చెస్ మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దానికి తెలిసి అమెరికాలో అట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో వాళ్ళందరికీ కూడా తెలుసు అంటే చెస్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు. సో వాళ్ళు ఆడుతున్నప్పుడు సిస్టమ్ దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఏ విధంగా మెదడుకు పని చెప్పాలనే విషయం వాళ్ళకు తెలుసు. కాబట్టి అలాంటి చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు ఎన్నుకొని మిగతా మహబూబ్నగర్ వరంగల్ జిల్లాలతో పాటు మన జిల్లా కూడా దాన్ని విస్తరించినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారు చెప్పారు, నాకు రాత్రి మాట్లాడారు వాళ్ళ బయట ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు బోర్డ్స్ ఇవ్వడంతో పాటు మన దగ్గర ఉన్నటువంటి పీఈటీలకు తర్వాత టీచర్లకు కూడా వాళ్ళు శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పి భవిష్యత్తులో ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళ ద్వారానే మన ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా నిర్వహించినట్లయితే మన విద్యాలయాల్లో చెస్ అనే ఒక ఆటను మంచిగా పెంపొందించడం కాకుండా విద్యార్థులందరూ కూడా చెస్ పై ప్రత్యేకమైన ఆసక్తి పెంపొందించుకొని వారి యొక్క మెదడుకు మేతను పెట్టే విధంగా కృషి చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రత్యేక అందరికీ ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎంఈఓ సార్. సో ఇప్పుడు గౌరవ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ బండి సంజయ్ కుమార్ సార్ గారిని మాట్లాడారు. సంజయ్ కుమార్ సార్ నూతనంగా ఎన్నికైన మన సర్పంచ్ గారు కిషన్ గౌడ్ గారికి, మా ఉప సర్పంచ్ జగన్ రెడ్డి గారికి, మన ఎంఈఓ గారికి దామోదర్ రెడ్డి గారికి, మన హెచ్ఎం శ్రీహరి గారికి, మా చోడూరుపుర ఇక్కడ మాజీ హెచ్ఎం ఇప్పుడు కమ్మర్పల్లి మండలంలో హెచ్ఎం రాంప్రసాద్ గారికి, అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరు ఎవరమ్మ ఒకసారి మా పాపయ్య గారికి, శ్రీమతి పాపయ్య గారికి,
మాజీ సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్లకి, మా ప్రజాప్రతినిధులందరికీ, గ్రామస్తులకు, టీచర్లకు, అన్నిటికంటే ముఖ్యంగా మా చిన్నారులందరికీ పేరు పేరున గుడ్ మార్నింగ్, నమస్కారం అందరికీ కూడా. ఒక్కసారి ఇప్పుడు కెమెరా తిరుగుతుంది మీ దిక్కు, మీరు అందరూ థ్యాంక్ యూ అని గట్టిగా అరవాలి. ఎవరికా థ్యాంక్ యూ కూడా చెప్తాం మీకు. ఎవరికా థ్యాంక్ యూ? చెస్ నెట్వర్క్ వాళ్ళకు థ్యాంక్ యూ అనమాట. ఏమరుస్తారు మీరు అందరు గట్టిగా? వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చెప్పనా, ఇప్పుడు షికాగో తెలంగాణ అసోసియేషన్ రాసిందా? మీరు అందరు ఇంగ్లీష్ అవుతారు కదా. షికాగో తెలంగాణ అసోసియేషన్, దాంట్లో మన ఊరు బిడ్డున్నాడు. ఎవరు తెలుసా బిడ్డ? షికాగో అంటే అమెరికాలో ఉంటుంది అది. అమెరికా తెలుసా మీ అందరికి? పిల్లగాని బాయ్స్ చెప్తారు, తెలియదు కూడా బాయ్స్ తెలుసా? వెరీ గుడ్. అమెరికాలో షికాగో అనే ఒక సిటీ ఉంటుంది, ఒక పెద్ద సిటీ ఉంటుంది. ఆ సిటీలో ఎవరున్నారు తెలుసా? మన ఊరు బిడ్డున్నాడు. ఎవరా ఊరు బిడ్డ తెలుసా? తెలియదు. అయ్యో, ఇగో మన బాబు పాపయ్య వాళ్ళ కొడుకున్నాడు అక్కడ. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టింది. చౌగారపు పాపయ్య, సరేనా? మీకు పాపయ్య గారు తెలుసు కదా. మరి ఆ బాబు పేరు చెప్పన్నా. ఇప్పుడు చెప్పన్న బాబు పేరు ఎవరు? అమెరికాలో ఉన్న బాబు పేరు రాజ్ కుమార్ చౌడారపు. అమెరికాలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. ఇవాళ మనం ఎందుకు పెట్టుకున్నాం మీ మీటింగ్ చెప్పుర్రి? చెస్ బోర్డ్స్ పంపిణీ అని పెట్టుకున్నాం. ఎవరిస్తుంది తెలుసా మనకు చెస్ బోర్డు? మరి ఎవరు? అది మగపిల్లలు ఏం చెప్పలేరు. మగపిల్లలు ఏం రాబాయి మీరు అంటున్నారు? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? రాజ్ కుమార్ చౌడారపు. ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? అమెరికాలో ఉన్నాడు. మన ఊరి బిడ్డ అని థ్యాంక్ యూ చెప్పాలి కదా, అందుకని థ్యాంక్ యూ చెప్పించిన. మన అమెరికా పోయినా మన ఊరి మీద ప్రేమతోని, మన ఊర్లో పిల్లగాళ్ళు మంచిగా కావాలి, భవిష్యత్తులో వీళ్ళందరూ గొప్పలు కావాలి అని చేసిండు. అట్లాంటి వాడు గొప్పడే కాదా? నేను 6 నెలల క్రితము అమెరికా పోయినా. ఎందుకు పోయారు తెలుసా? మీ అందరికి జూన్ 2 తెలుసా? ఏంది జూన్ 2? వెరీ గుడ్ బేటా. టీచర్ చెప్తున్నారు, పిల్లలు చెప్పాలి. తెలంగాణ ఫార్మేషన్ డే. ఆ రోజున అమెరికా పోయినా. అమెరికా పోతే మీరు నమ్మరు, ఒక పెద్ద స్టేడియంలో మీటింగ్ పెట్టినాం. మన మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు కూడా వచ్చిండ్రు. అందరం కలిసి మీటింగ్ పెట్టినాం. ఆ మీటింగ్ కి కొందరు వేల మంది, అసలు అమెరికాలోనే కొందరు మంది. అమెరికా మీటింగ్ అయితే కూడా మన తెలంగాణ మీటింగ్ పెడితే కొందరు వేల మంది అంటే ఆ స్టేడియం నిండిపోయి పోలీసు వాళ్ళు కొందరు లోపల రానియలేదు, బయట పెట్టేసారు. కొంతమంది గందర మంది వచ్చారు. ఎందుకు వచ్చిర్రు వాళ్ళందరూ? ఎందుకు వచ్చిర్రు వాళ్ళందరూ? ఎందుకు వచ్చిర్రు? తెలంగాణ తన రాష్ట్రం మీదున్న ప్రేమతో వచ్చిన అందరు కూడా గందర మంది, వేల మంది. అమెరికా అంటే చాలా పెద్దగా ఉంటది. వాళ్ళ జనాభా తక్కువన్నా మన ఇండియా కంటే ఎంతో పెద్దగా ఉంటది. ఎక్కడి నుంచి ఎక్కడ పోనా ఏరోప్లేన్ ఎక్కిపోడే అక్కడ. అంత దూరం ఉంటే ఒక్కొక్కటి వేల మైల్స్ ఉంటాయి. అట్లాంటిది కొన్ని వేల మంది ఆ మీటింగ్ వచ్చారు. నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకు చెప్తున్నా మీ అందరికంటే, మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మన జన్మనిచ్చిన తల్లిని, మన భూమిని. రైట్? సో ఎక్కడికి పోయినా కూడా మీరు ఎవరిని మర్చిపోవద్దు. మనం ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? సాధారణ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం గుర్తుపెట్టుకోవాలి? మల్లాపూర్ గుర్తుపెట్టుకోవాలి. మండల్ హెడ్క్వార్టర్ కదా మల్లాపూర్. ఆ తర్వాత ఏం గుర్తుపెట్టుకోవాలి? కోరుట్ల కాన్స్టిట్యున్సీ గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ జైత్యాల మీరు. తర్వాత జైత్యాల, మన తెలంగాణ తల్లి. సరేనా? తెలంగాణ గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో ఒక ప్రెసిడెంట్ ఉండే, ఆయన గొప్ప మాట అన్నాడు. ఇప్పుడు కాదు, దగ్గర 50 సంవత్సరాల క్రితమే అన్నాడు. మామూలుగా ఏంది, మనందరం ఇప్పుడు హెచ్ఎం గారు అడిగిన మా స్కూల్ అది కావాలి, అది కావాలి, అవన్నీ మనం అడగాలి. కానీ ఒక గొప్ప విషయం చెప్పాడు, యువకులకు చెప్పినారు. అప్పుడు యువకులకు ఆస్క్ నాట్ కెనడీ అని పేరు. ఓకే, జాన్ ఎఫ్ కెనడీ అని ఉండేవాడు, అమెరికన్ ప్రెసిడెంట్ ఉండేవాడు. చంపేసిన పాప అని షూట్ చేసి చంపేసిన చాలా గొప్ప ప్రెసిడెంట్ ఉండే. ఆయన అన్నాడు ఒకరోజు యువకులందరికీ చెప్పిండు, యువకులందరూ ఎప్పుడు ఆస్క్ నాట్ వాట్ ద నేషన్ హస్ గివెన్ యూ, ఆస్క్ వాట్ హావ్ యూ గివెన్ ఫర్ ద నేషన్. అంటే ఎప్పుడు యువకులు అడగొద్దంట నాకు దేశం ఏమి ఇచ్చిందని. ఏం అడగాలి మనం? నువ్వేమిస్తావు దేశానికి అని చెప్పాలి యువకులని. సరే, పెద్ద మనుషులకు పాపం అదే పరిస్థితి వాళ్ళకి తెలంగాణ ఉంది. మా పెద్ద మనుషులు అందరు పాపం వాళ్ళకి అవకాశాలు లేకుండే. తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు అడిగిన కరెంట్ ఎన్ని గంటలు ఉంటుంది అని అడిగినా? మీరు ఎప్పుడైనా అడగలేదు.
అడగాలి పోయినాక. ఇక్కడ అడుగుతారు ఇంటికి పోయినాక. పాపం మన ఊర్లో ఉన్న సాధారణ ఊర్లోనే పెద్ద మనుషులు అందరూ రాత్రి 12 గంటలకు పోయి కరెంట్ ఎద్దు ఏంటికి మన పొలంలో కరెంట్ ఎప్పుడు వస్తుంది తెలుసు? అప్పుడు 12 గంటలకి కరెంట్ ఎద్దు. సగం మంది స్కూల్కి రాకపోతుంది పిల్లగాళ్ళు, ఎందుకంటే రాత్రి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని పొలంకి పంపిస్తారు కాబట్టి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరందరూ మంచి పరిస్థితిలో ఉన్నారు. మీరందరూ మన స్కూల్లో చెప్తారా? మీకు ఎప్పుడైనా అశోకుని గురించి చెప్పారు? అశోకన్ చక్రవర్తి గురించి చెప్పారా స్కూల్లో? చెప్పలే అశోకుని గురించి? మేము చిన్నప్పుడు, నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, చిన్న ఉన్నప్పుడు మీ లెక్కన ఉన్నప్పుడు అశోకుడు చెట్లు నాటను టీచర్ గుర్తుంది కావచ్చు. ఇవాళ లేదు కావచ్చు, క్లాసులో లేకపోవచ్చు. అశోకుని యుగము స్వర్ణ యుగము అందరు. స్వర్ణ యుగం అంటే ఏంది? మంచి గోల్డెన్ యుగం అంటే మంచి మంచి టైం అంటే కదా అశోకుని యుగం. ఇప్పుడు తెలంగాణ యుగం కూడా స్వర్ణ యుగం. అర్థమైందా మీ అందరికీ? ఒకప్పుడు తెలంగాణలో కరెంట్ ఉండకపోతుండే, నీళ్లు ఉండకపోతుండే, ఏమి ఉండకపోతుండే. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందుతుంది. మీరు అందరూ అప్పుడప్పుడే పుట్టిన కావచ్చు, కొంతమంది పుట్టలే కూడా కావచ్చు అప్పుడు, సరేనా? ఇప్పుడు మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అబ్బాయి అమెరికా పోయిండు, తన రాష్ట్రం కోసం అది చేస్తుండు. మీరు కూడా మీ యువకులందరూ కూడా మంచిగా గొప్పోళ్ళై మన ఊరికి ఏదైనా ఒకటి చేయాలి. రైట్? తప్పకుండా చేస్తారు కదా మీరు అందరూ. గట్టిగా అందరూ మళ్ళీ ఇప్పుడు చేస్తామని ఊరికి చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇంతకుముందే హెచ్ఎం గారు చెప్పిన చూడు, మనకు ఏదో ఒక దాని మీద ఎంజాయ్ చేయాలి. రోజు ఆటలు ఆడుకోవాలి, తప్పకుండా ఆటలు ఆడాలి, తప్పకుండా చదువుకోవాలి. అర్థమైందా? ఒకటి చదువు ఒకటితో ఏం కాదు. చదువు ఉండాలి, లోక జ్ఞానం ఉండాలి, ఆట ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆల్రౌండర్ అవుతాం మనం. అప్పుడే మంచి గొప్పలు అవుతాం. మన జాబ్లో ఉద్యోగం వచ్చినప్పుడు చూస్తారు, ఈ పిల్లాడు ఆడినా లేదా కూడా చూస్తారు. అర్థమైందా? నువ్వు చెస్ ఛాంపియన్ అనుకో, నీకు వట్టినే ఉద్యోగం వస్తుంది. చెస్ ఛాంపియన్ అయితే ఏమవుతుంది? వట్టినే ఉద్యోగం వస్తుంది. సో మీరు అందరు కూడా అందువరకే చెస్ ఏం చేస్తుంది? ఎందుకు వీళ్ళందరూ అమెరికా పోయి, మన తెలుగు బిడ్డలే అక్కడ అమెరికాలో, తెలంగాణ బిడ్డలు అది కూడా చెస్ నెట్వర్క్ అని స్టార్ట్ చేసింది. ఎందుకు అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ ఫస్ట్ ఏంటంటే ఏకాగ్రత పెంచని, అంటే కాన్సన్ట్రేషన్ పెంచని. ఇప్పుడు ఏమైంది వాళ్ళకి? మన కాన్సన్ట్రేషన్ ఉందా? ఎందుకు? నాకు కూడా లేదు కాన్సన్ట్రేషన్ ఇవాళ రేపు. నేను కూడా ఆగమైపోయాను. నేను కూడా సెల్ ఫోన్ చూస్తున్నాను రోజు 2-3 గంటలు ఇవాళ రేపు. మేము చిన్న ఉన్నప్పుడు సెల్ ఫోన్ లేకుండే. సో మా అందరికి కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుండే. కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి డాక్టర్, అప్పుడు నాకు సెల్ ఫోన్ ఉండే డాక్టర్ కాకపోతుంది, 100% గ్యారెంటీ చెప్తుంది. సో మీ అందరికి ఏంటంటే నా అడ్వైస్, సెల్ ఫోన్ వాడుకోరు కానీ అర్ధగంట గంట కన్నా ఎక్కువ వాడదు. ఓకే బేట? మీరు అందరూ కూడా అర్ధగంట గంట కన్నా ఎక్కువ వాడద్దు. సెల్ ఫోన్ బాగా డిస్ట్రాక్షన్ చేస్తుంది. ఇప్పుడు నేనే అనుభవిస్తున్నది. తప్పకుండా నేను ఇప్పుడు కొంచెంసేపు కార్ ఎక్కిన మరోసారి సెల్ ఫోన్ చూసుకోవా 5-10 నిమిషాలు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ చూస్తుంటా. సో అది చాలా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. సో మీ అందరు ఏకాగ్రత పెంచాలని చెప్పి అక్కడ పోయి మన పిల్లగాళ్ళు ఆలోచించి మన కోసం చెస్ నెట్వర్క్ చెస్ బోర్డు పంపించింది ఇక్కడ వరకు. సో మీరు అందరు కూడా మీతో రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి 10-15 మందికి ఒక చెస్ బోర్డు ఇస్తాం, సరేనా? మీరు అందరు కూడా చెస్ బాగా ఆడాలి, నేర్చుకోవాలి. తర్వాత ఎవరికి చెప్పాలి? తల్లిదండ్రులు కూడా నేర్పి చెస్. అర్థమైందా? అది మీ పని. ఏం పని మీది? పెద్ద మనుషులకు కూడా మనం చెస్ నేర్పియాలి. రైట్? వాళ్ళకు కూడా ఏదైనా ఉండాలి కదా పాపం. వాళ్ళు ఏంది 4 గంటలు పని చేస్తూనే ఉంటారు పాపం, జీవితాంతం పనిచేసారు. అప్పుడు కరెంట్ ఉండకపోతుండే వాళ్ళకి, పాపం ఏం ఉండకపోతుండే. ఇప్పుడు జర సుఖపడతారు వాళ్ళు. మరి మీరు అందరూ మంచి చెస్ ఆడాలి, గొప్పలు కావాలి, వాళ్ళకి సుఖపెట్టాలి, వాళ్ళకి చెస్ నేర్పియాలి. చేస్తారు అందరూ? బాయ్స్ మళ్ళీ గట్టిగా చేస్తారు. మరి ఒకటి అమ్మాయిలు చేస్తారా? అబ్బాయిలు చేయరా? చేస్తారా? ఎవరెవరు చేయరో వాళ్ళకి ఎప్పటి నుంచి మరి తల్లిదండ్రులకు చెప్తా, చేయరని ఇప్పుడు అని చెప్తాం. మళ్ళీ ఇంతకుముందు మీ హెచ్ఎం గారు ఒక మంచి ముచ్చట చెప్పిండ్రు, తల్లిదండ్రుల గురించి మంచి ముచ్చట చెప్పిండ్రు. నేను కూడా ఆయన దాంతో నాకు కూడా చిన్న స్టోరీ, సేమ్ స్టోరీ ఉంది. నేను కూడా చిన్నప్పుడు మా నాన్న నన్ను హాస్టల్ పంపించాడు. ఎప్పుడు తెలుసా? గెస్ చేయండి ఎప్పుడు అని. జస్ట్ గెస్ చేయండి, ఎంత వయసు ఉన్నప్పుడు ఏ క్లాస్లో పోయింటే హాస్టల్ కానీ గెస్ చేయండి మీరు. 3rd క్లాస్. మీరు గెస్ చేయండి. ఫస్ట్ 10th క్లాసా? నన్ను ఎప్పుడు పంపించేసి మా నాన్న 4 ఏళ్ళ పిల్లగాని ఎల్కేజీ పంపించేసింది. ఎప్పుడు? ఎల్కేజీ. 4 ఏళ్ళ పిల్లగాని పంపించింది మా నాన్న హాస్టల్కి. అప్పుడు ఇక్కడ ఊర్లో బడి ఉండకపోతుండే. ఇక్కడ రాఘోపేటలో పుట్టిన, మెట్పల్లిలో మా నాన్న ఉంటుండే. అప్పుడు మెట్పల్లికి పోయిండు. రాఘోపేట నేను పుట్టినాక మెట్పల్లికి పోయిండు. ఇక్కడ బడిలు ఉండకపోతుండే, ఏమి ఉండకపోతుండే. మా నాన్నకేమో కొడుకు బాగా చదవాలని తప్పనుండే. ఏం చేసింది? ఎల్కేజీలే హాస్టల్ పంపించింది.
మెల్లమెల్లగా నాకు కూడా బాధేసింది, ఏంది మా నాన్న అని సాయి చెప్పినట్టు నేను కూడా మా నాన్న తీసుకొని చిన్న ఉన్నప్పుడు, అరే ఏంది బైక్ ఇది, ఈ చిన్న ఉన్నప్పుడు నన్ను హాస్టల్ పంపించినది. కానీ ఇవాళ మా నాన్న చేసిన గొప్పతనం ఇవాళ నాకు అర్థమవుతుంది. నీకు అర్థమైంది చెప్పింది నీకు? అన్నిటికంటే గొప్పగా నేను చెప్పేది ఏం చెప్పాను, హాస్టల్ పోవడం వల్ల చాలా మంది, అంటే ఇట్లా వందల మంది విద్యార్థులు రోజు పొద్దున సాయంత్రం విద్యార్థులతో ఉంటారు కదా, పిల్లగాళ్ళతో ఉంటారు, దోస్తులే. గొప్పతనం ఏం చెప్పాను దాంట్లో నేను నేర్చుకుంది, అన్నిటికంటే గొప్పతనం నేర్చుకుంది చదువు వచ్చింది, అన్ని వచ్చింది, అది వేరే విషయం. అన్నిటికీ చదువు గొప్పది కాదు, ఒకటి సంస్కారం, పక్కనున్న మనుషులతోని మనం ప్రవర్తించే విధానం ఇంపార్టెంట్ అన్నిటికంటే. అది నేను నేర్చుకున్న హాస్టల్ వెళ్ళిన తర్వాత. హాస్టల్లో ఎవరు నీ కులం అడగాడు, నీ మతం అడగాడు, మనుషులు దోస్తులు అవుతారు. అది నేర్చుకోవాలి మనందరం కూడా, అర్థమైందా? సో మీ అందరితో రిక్వెస్ట్ మీరందరూ మంచి చదువుకోవాలి, గొప్పోలు కావాలి, మన ఊరికి మంచి పేరు తేవాలి. ఇట్లా చెస్ నెట్వర్క్ లాగా మీరు కూడా పెట్టాలి, పిల్లగాళ్ళకి సహాయం చేయాలి మంచిగా. అన్నిటికంటే ముఖ్యంగా మన ఊరిని మంచిగా చేసుకోవాలి, మన తల్లిదండ్రుల్లో గౌరవం వచ్చేట్టు చేయాలి, మన ఊరు గౌరవం వచ్చేట్టు చేయాలి. ఇవన్నిటికీ మెయిన్ ఏం చెప్పానా, ఫస్ట్ ఎప్పుడు కూడా మన పక్కనోని మనం గౌరవించుకుంటా, మన ఊర్లో అందరు పెద్ద మనుషులను గౌరవించి తల్లిదండ్రులను గౌరవిస్తే ఇవన్నీ ఈజీగా వస్తాయి. అర్థమైంది మీకు అందరికీ? అది ఇంపార్టెంట్ లైఫ్లో ఏమి ఇంపార్టెంట్ అంటే పక్కనోని మనోళ్ళలాగా గౌరవించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా, అవునా కదా, నేను చాలా మంది ఎమ్మెల్యేలు చూస్తుంటా, ఎమ్మెల్యే అనగానే వాడు పెద్ద దిగొచ్చినట్టు చేస్తారు వాడు, అవునా కదా, చాలా మంది చూసా బై గిట్లా నడుస్తారు వాడు. మనుషులమే కదా, నేను కూడా పుట్టింది నేను పక్కకి రాగోపెట్ల మళ్ళీ అప్పులో మండల పుట్టిన, నేను పైకి వచ్చినా ఏమన్నా. సో ఫస్ట్ విషయం నేర్చుకోవాల్సిందంటే మనం పక్కన గౌరవించాలి. సో మీరు కూడా గొప్పలైనా మీరు ఏమైనా కూడా ఏం చేయాలి, ఫస్ట్ పక్కనోడిని గౌరవించాలి, రైట్? అది గౌరవించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మనం ఏమవుతాం, మనం గొప్పలు అవుతాం. ఎప్పుడు కూడా నువ్వు గొప్పనా నేను గొప్పనా పోటీ పడద్దు, నీ మంచితనమే నేను గొప్పని చేస్తాను, రైట్? మంచితనం గొప్పని చేస్తాను నేను. ఇట్లా మన రాజ్ కుమార్ లాగా పక్కన సహాయం చేస్తే ఆటోమేటిక్గా గొప్పలు అవుతారు. సో మీ అందరితో రిక్వెస్ట్, బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మన తల్లిదండ్రులకు అవకాశాలు లేకుండా, ఇవన్నీ చదువుకోనికి అవకాశం లేకుండా, వాళ్ళ కాలేజీలు లేకుండా, ఏం లేకుండా పాపం. సో మీరు అందరు గొప్పలు కావాలి, బాగా చదువుకోవాలి. ఇవన్నిటికీ ఎట్లా అవుతాయి అంటే, నా వరకు అయితే ఇప్పటికైతే ఖోఖో ఆడండి, ఫుట్బాల్ ఆడండి, వాలీబాల్ ఆడండి, అన్ని ఆడుకోండి, క్రికెట్, కానీ కంపల్సరీ చెస్ కూడా చేయాలి. కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది మీ అందరి చెస్ కూడా, రైట్? సో మీ అందరితో రిక్వెస్ట్, ఇంకొక రిక్వెస్ట్ ఏంది, అమెరికా నుండి మనకి ఎవరో సహాయం చేస్తుంది, అవునా? ఎక్కడి నుంచి? 7 సంవత్సరాలు దాటిపోయి అమెరికా నుంచి మనకి సహాయం చేస్తుంది. మరి మనం ఆ సహాయాన్ని మంచి అందిపుచ్చుకోవాలా, లేకపోతే చెస్ బోర్డు పక్క పెడదామా? బాయ్స్ అందిపుచ్చుకోవాలి కదా, చెస్ ఆడాలా మనందరం. మనకి ఎవరో అక్కడి నుంచి సహాయం చేస్తున్నారు, మరి మన దాన్ని అందిపుచ్చుకోవాలా లేదా? అందరం అందిపుచ్చుకోవాలి, మంచి చెస్ ఆడాలి, అన్ని ఆడుకోండి. నేను వేరే ఆడదు అంటలేను, మంచిగా ఫుట్బాల్ ఆడాలి, వాలీబాల్ ఆడాలి, క్రికెట్ ఆడాలి, అన్ని ఆడుకుంటూ. చెస్ ఏం చేస్తుంది అంటే మైండ్ మీద పనిచేస్తుంది. అవన్నీ ఏంటి, శారీరక దృఢత్వం, అంతేనా? అవన్నిటితో బాడీ హెల్దీ అవుతుంది, దీంతో ఏం హెల్దీ అవుతుంది, మైండ్. వెరీ గుడ్. సో మైండ్ చాలా ఇంపార్టెంట్ మనకు, కాబట్టి మైండ్ కోసం మనం చెస్ ఆడాలి. వాళ్ళందరి కోసం, వాళ్ళ పాపం అక్కడి నుంచి మన కోసము సుధీర్ కోదాటి గారు, ఆ తర్వాత సంజయ్ గారు, స్పెషల్లీ ఇక్కడ ఇచ్చిందేమో మన రాజ్ కుమార్ గారు, ఇంకా ప్రవీణ్ గారు, ఇగో ఇప్పుడు ఇద్దరు వచ్చింది కూడా. మన వాళ్ళేరి మన కిరణ్ గారు అయ్యో బయటికి పోయినా కిరణ్ గారు. ఇగో తిని ఏమో తెలుసా, గోదూరు హైదరాబాద్ లో ఉంటాడు తిను. గోదూరు మురళి గారు అని ఫేమస్ యాక్టర్ ఉండే మన ఊరు నుంచి, ఎక్కడ గోదూరు నుంచి. వాళ్ళ అబ్బాయి ఈ అబ్బాయి తిన హైదరాబాద్ పోయి కూడా ఇక్కడికి వచ్చి మన కోసం వచ్చింది. పాపం హైదరాబాద్ ఉద్యోగం చేసుకుంటాడు, కానీ మన ఊర్లో మంచి చేయాలని అక్కడి నుంచి వచ్చింది. వీళ్ళందరి కోసం కూడా మనందరం కూడా బాగా చెస్ ఆడి మంచిగా ఏకాగ్రత పెంచుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఎక్కువసేపు ముచ్చట చెప్పినా కానీ ఓపిక అయినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. మళ్ళీ ఒకసారి మా ఉపాధ్యాయులను కూడా మీ అందరికీ నా విన్నపం, దయచేసి మీరు కూడా కొద్దిగా దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లగాళ్ళకి బేసికలీ చేస్తూ మీ అందరికీ తెలుసు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కసారి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయితే మనం ఇంతకుముందు దాన్ని అన్నాడు సార్, మంచిగా అన్నాడు, దాన్ని దయ్యం అన్నాడు దాన్ని చేసి ఏమన్నా మంచిగా మంచి పదం మారింది.
బ్రహ్మ రాక్షసి అన్నాడు. ఆ బ్రహ్మ రాక్షసి దూరం పెట్టాలంటే కొద్దిమంది చేసి ఆడిపోయారు పిల్లలతో. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కానీ మా టీచర్స్ కానీ అందరూ కూడా దాన్ని కొద్ది పిల్లలు బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను. ఇక రెండోది నా పేరు దయచేసి ఆ తప్పు పేరు థ్యాంక్ యూ.